హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని హోమ్ టిప్స్. ఈ రోజు మన వీడియోలో ఇంకో సూపర్ సలాడ్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇది డే 4th వెయిట్ లాస్ సలాడ్ రెసిపీ అనమాట. ఆల్రెడీ నేను 3 సలాడ్స్ రెసిపీని మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెంగా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా హీట్ అయ్యాక ఒక ఆనియన్ ని స్లైసెస్ గా కట్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ ని ఇలా పొడుగు పొడుగు స్లైసెస్ గా కట్ చేసుకొని ఇవి తీసుకోవాలండి. నేను ఇలా అన్ని పొడుగు పొడుగుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. మీరు ఏ షేప్ లో కావాలన్నా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బీన్స్ అండ్ క్యాప్సికమ్ ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ మష్రూమ్ ని యాడ్ చేసుకుంటున్నాను. మష్రూమ్ ని నీట్ గా క్లీన్ చేసుకొని ఒక మష్రూమ్ ని ఇలా 4 పీసెస్ గా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్ని వేసుకునేసాక ఒకసారి అన్ని మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెంగా చిల్లీ ఫ్లేక్స్ ని యాడ్ చేసుకోవాలి. ఈ చిల్లీ ఫ్లేక్స్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియో అయితే చేశానండి. ఈ వీడియో ఎండ్ లో అయితే అది అటాచ్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫైనల్ గా రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసాక మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఎందుకంటే మష్రూమ్ లో కొంచెం వాటర్ అనేది వస్తాయి కదా, సో ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు అయితే మనం పెట్టుకోవాలి. మొత్తంగా ఉడికించేసేయకూడదు. ఈ వెజిటేబుల్స్ అనేవి కొంచెం కచ్చా పచ్చగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇక ఒక బౌల్ తీసుకొని ముందుగా మనం చేసి పెట్టుకున్న మష్రూమ్ ఫ్రైని ఇందులోకి మనం యాడ్ చేసేసుకోవాలి. ఏ మసాలాలు వాడకుండా, కారం ఏవి వాడకుండా ఇదైతే టేస్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది. మీరు కావాలంటే దీన్ని ఇలా కూడా కన్స్యూమ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి మరింత టేస్ట్ పెంచాలి కదా, సో దానికోసం నేను ఇక్కడ డ్రెస్సింగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ సలాడ్ కి. ఈ సలాడ్ డ్రెస్సింగ్ అనేది చాలా సింపుల్ గా చేసేయచ్చు అండ్ టేస్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. సో దానికోసం మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఒక 5 వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 టమోటాలని ఇలా 4 పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు, అంటే మనకి టమోటాలు కొంచెం ఉడికిపోవాలన్నమాట. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకొని మిక్సింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను టోఫూని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర పన్నీర్ గనక ఉన్నా కూడా పన్నీర్ ని యాడ్ చేసుకోవచ్చు. ఈ టోఫూ వలన మనకి ప్రోటీన్ అనేది అందుతుందండి. ఈ టోఫూ చాలా మందికి అసలు టేస్ట్ అనేది నచ్చదు కదా తినడానికి. సో అలాంటప్పుడు ఇలా సలాడ్స్ రూపంలో ఇలా పేస్ట్ చేసుకొని గనక తింటే మీకు ప్రోటీన్ అందుతుంది అండ్ టేస్ట్ కూడా ఈజీగా తినేయచ్చు అనమాట. తర్వాత కొంచెంగా జీడిపప్పుని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి. ఒకసారి పేస్ట్ వేసాక టెక్స్చర్ చూడండి అసలు ఎంత క్రీమీగా ఎలా ఉందో. టేస్ట్ కూడా అంతే సూపర్ గా ఉంటుంది. ఇక ఫైనల్ గా మనం ముందుగా సలాడ్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి ఈ డ్రెస్సింగ్ ని మిక్స్ చేసేసుకుంటే ఎంతో క్రీమీగా అండ్ టేస్టీగా ఉండే మనకి మష్రూమ్ సలాడ్ అనేది రెడీ అయిపోతుంది. చూడ్డానికి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా, అండ్ టేస్ట్ కూడా ఇలాగే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇలా తింటూ కూడా మనం వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. అసలు వినడానికి చాలా బాగుంది కదా. అందుకని లేట్ చేయకుండా మీరు కూడా ఈ మష్రూమ్ సలాడ్ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది కదా, సో లేట్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి అండ్ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి డెఫినెట్ గా షేర్ చేసేయండి మరి. అండ్ ఇక లేట్ చేయకుండా వీడియోకి ఒక లైక్ కూడా కొట్టేయండి. ట్రస్ట్ మీ, ఈ సలాడ్ అయితే ప్రతి బైట్ టేస్టీగా ఉంటుంది. అండ్ వీడియో ఇక్కడతోనే ఎండ్ అవ్వలేదండి. చిల్లీ ఫ్లేక్స్ ని హోమ్ మేడ్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా అన్నాను కదా, సో మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేను కొంచెంగా ఎండుమిర్చిని తీసుకొని పైన కాడలు వలిచేసుకొని తీసుకుంటున్నాను. జస్ట్ ఒక 20-25 ఎండుమిర్చిలు అయితే తీసుకుంటున్నాను. ఇలా ఎండుమిర్చి కాడలు వలిచేసాక ఒక ప్యాన్ ని తీసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. సిమ్ లో పెట్టుకొని ఒక 5 to 7 మినిట్స్ అలా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకునేసాక చల్లారి పెట్టేసుకోవాలి.
ఎక్కువ డ్రై రోస్ట్ చేసుకుంటే కలర్ అనేవి చేంజ్ అయిపోయి మనకి టేస్ట్ అనేది అంత బాగుండవు. సో కొంచెం సేపు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చల్లారి పెట్టుకునేసాక మనం ఈ ఎండు మిర్చీలని మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. గింజలు అనేవి కొంచెం ఊడిపోతాయి కదా ముందు, అవి వేసుకోవాల్సిన అవసరం లేదు, పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ ఎండు మిర్చీలని కొంచెం కొంచెంగా పల్స్ మోడ్లో పెట్టుకొని మనం మిక్సీ అనేది పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న గింజలు కూడా యాడ్ చేసుకొని ఏదైనా ఒక బాక్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటే మనకి పిజ్జాలకు కానీ బర్గర్లకు కానీ ఆర్ శాండ్విచెస్ కి కానీ దేనికైనా ఈ చిల్లీ ఫ్లేక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయండి. బయట ఎక్కువ అమౌంట్ పెట్టుకొని కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ చిల్లీ ఫ్లేక్స్ ని మీ ఇంట్లో ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.